అందరికీ నమస్కారం. నార్మల్గా మన అందరం దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన ఆలయంలోని దేవుడిని మనం ఎలాంటి కోరికలు కోరుకోవాలి, ఎలాంటి ఆలోచనలతో వెళ్ళాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఏ దేవాలయానికి వెళ్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మన కోరికలని తెలియజేయడం జరుగుతుంది అక్కడ. ఉదాహరణకి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ముక్తికి సంబంధించి, మన మరణానికి సంబంధించి కోరికలు కోరుకోవడం ఉత్తమం. మనకి వైరాగ్యం ఎలా కలగాలి, మనం శివాన్ని ఎలా పొందాలి అని మన ఆలోచన కానీ, మన ఇచ్చ కానీ, అక్కడ మన కోరిక కానీ ఉండడం మంచిది. ఇక విష్ణువు ఆలయానికి వెళ్ళినప్పుడు అది రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, ఇంకా నరసింహాలయం కావచ్చు. ఇలాంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, సంపద కానీ, ఉద్యోగం కానీ ఇలాంటి కోరికలను కోరుకోవడం వల్ల దానికి సత్ఫలితాలు ఉంటాయి. మనకి భగవంతుడు 3 విధాలుగా అనుగ్రహిస్తాడు: పుట్టించడం, పాలించడం, లయం చేయడం. మనకి బ్రహ్మ పుట్టించడానికి మరియు విష్ణువు పాలించడానికి మరియు శివుడు అంతం చేయడానికి ప్రతీక. మన వేదాలు మనకి పునర్జన్మ లేకుండా ముక్తి పొందడానికే సాధన ఉండాలి అని చెప్తాయి. అందుకోసమే మనం విష్ణువుని, శివుణ్ణి పూజించడం జరుగుతుంది. మనం మరో జన్మలో మంచి జన్మ రావాలంటే బ్రహ్మని పూజించడం కూడా ఉత్తమం. ఇక ఈ జన్మలో మనం సంతోషంగా, ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఐశ్వర్యాలు లభించడం కోసం విష్ణువుని ప్రార్థించడం శ్రేష్టమైంది. ఇక ఆధ్యాత్మిక సాధనలో, ఇంకా మన మృత్యువులో ప్రశాంతత ఇంకా శాంతి కావాలనుకున్నప్పుడు మనం శివుణ్ణి ప్రార్థించడం శ్రేష్టమైంది. ఇది భౌతికంగా జరిగే ప్రక్రియ. ఇక అంతరంగా మనం శక్తిని పూజించడం ఉత్తమమైనది. అంతరంగా మన ఇచ్ఛాశక్తికి కారణం అమ్మవారు. కాబట్టి మనం అంతరంగికంగా శక్తిని పూజించడం జరుగుతుంది ఈ 3 విధాల్లో కూడా. కాబట్టి మనం ఏ దేవాలయానికి వెళ్తున్నాము, ఏం కోరుకుంటున్నాము అనేది మనం గమనించాల్సి ఉంటుంది. మనం శివాలయానికి వెళ్ళి నాకు సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి అని కోరుకోవడం కన్నా ప్రశాంతత కావాలి, ధ్యానం కావాలి, యోగం కావాలి అని కోరుకోవడం శ్రేష్టం. విష్ణువు ఆలయానికి వెళ్ళి నాకు ప్రశాంతత కావాలి, యోగం కావాలి అని కోరుకోవడం కన్నా నాకు ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి అని కోరుకోవడం ఉత్తమం. కాబట్టి మనం ఏ దేవాలయానికి వెళ్తున్నాం, ఏం కోరుకుంటున్నాం అనేది గమనించడం చాలా అవసరం. స్వస్తి.